ప్రిలిమినరీకి ముందుగానే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో వారు జగిత్యాలో సభ నిర్వహింపచేయడానికి సుముఖత వ్యక్తం చేయటం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు స్థల పరిశీలనను వాళ్ళ పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు వారితో పాటుగా దశాబ్దాల తరబడి నాకు తోడు నిలిచినటువంటి యొక్క రాజకీయ సహచరులు మిత్రులు చిరువభిలాషులు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం గమనిస్తూ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం మార్పు అనేది బెటర్ ఒక మంచి కొరకు జరగాలని చెప్పి కోరుకుంటామే. ఇలా 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో అంతవరకు సుదీర్ఘంగా మరి తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడైనటువంటి ఒక కేసీఆర్ గారు చేసినట్టుగా కృషి అందరం గమనించి కూడా ఏదైతుందో మరి ఇంకా మెరుగైన పాలన కావాలి అనే ఒక భావనతోని మనప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించబడినప్పటికీ కూడా కేవలం ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అదనంగా ఏదైతుందో మేలు అనుకూర్చవలసింది పోయి ఏదైతుందో గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ దళితులు బలహీన వర్గాలు నిరుపేద సంక్షేమే కానీ ఆడబిడ్డలకు సంబంధించే కానీ మరి చేపట్టే కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో నిర్లప్తత నిర్లక్ష్యంతో ఇవాళ ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో రోడ్డు పడేట పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాం. వారు ఆనాడు ఏదైతుందో రైతాంగానికి కేవలం మద్దతు ధర కల్పనే కాదు, మద్దతు ధర కల్పనతో పాటుగా పెట్టుబడికి తోడ్పడాలనే ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఇలా రైతు బంధు రైతు భరోసా అనే ఒక నెపంతోనే ఏ విధంగా నీరుగార్చబడుతుంది, మధ్యలో 2 పంటలు ఏదైతుందో మరి అది అమలు చేయబడలేకపోవటం, ఇప్పుడు కూడా ఈ రబ్బీకి సంబంధించిన ఖరీఫ్ వస్తుంది, మళ్ళీ కొత్త ఖరీఫ్ వస్తుంది, ఇంతవరకు ఏదేదో రబ్బీకి సంబంధించినటువంటి ఒక రైతు భరోసా కల్పించబడలేకపోవడం చెప్పంటున్నా. ఇలా రైతాంగాన్ని ఈ దేశాన్ని పట్టాడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పంటారు. అటువంటి రైతు పురోభివృద్ధి ప్రధానంగా ఎంచుకునేది ఎత్తుందో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా కార్యక్రమం అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో మరి తోడ్పడే విధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేసిండ్రు. ఇలా పురిటి నొప్పులతో బాధపడేటువంటి ఒక తల్లికి ఏది ఇస్తుందో కేసీఆర్ కిట్ అందింపజేసిండ్రు. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నీరు కార్చబడుతుందని చెప్పంటున్నా. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్ద తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా ఇలా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పంటున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పంటున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి అలాంటి ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో వాళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుంది, ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. నేను కాంగ్రెస్ పోవాలి బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం అని చెప్పంట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి ఇప్పుడు ఏదైతుందో మిత్రుడు అన్నట్టు ఏదైతున్నదో రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందని చెప్పంటారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో ఇలా వారి నాయకత్వంలో వారి సారథ్యంలో ఏదైతుందో ఇలా వారికి తోడుగా నిలిచి ఇలా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సంక్షేమం కొరకు ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి ఒక మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని చెప్పండి. నేను వారితో కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందని చెప్పి అంటున్నాం. ఏదైనా మనం మంచిగా జరుగుతుందన్నా ఇవాళ ఏదో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కానీ మంచి కావాలని కోరుకుంటాం.
నేను ఆశించిన మంచిని అక్కడ పొందలేకపోయినప్పుడు ఈ భవిష్యత్తు తెలంగాణ ప్రజానీకానికి సంక్షేమానికి ఎవరు పాటుపడతారో వారి సారథ్యంలో పనిచేయడం నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పి అంటాడు. వారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా రేపు 20 తారీఖు నాడు ఏదైతే ఉంది ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో వారి సమయాన్ని కేటాయింపు ఇచ్చినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశము ఇలా కేవలం జగిత్యాలకే పరిమితమని కాదు, యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఈ వేదికను అందరం కూడా కలిసికట్టుగా దీన్ని సఫలీకృతం చేసుకోవాలి. ఈ సభా వేదిక ఎంపిక కొరకు ఏదైతే ఉందో మరి మిత్రులు విద్యాసాగర్ గారి యొక్క జిల్లా అధ్యక్షుడు వారి సారథ్యం లోపల మిత్రులు కొప్పలీశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు మిత్రులు రమణ గారు, సంజయ్ గారు, సోదరి వసంత గారు, బాపిరెడ్డి అన్న గారు, ఉమ్మక్క గారు, ఆ అమ్మాయి కూడా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలకు సేవలు అందించింది. తప్పకుండా ఈ సభ అనేది ఏదైతే ఉందో ఈ ప్రజా వేదిక ఇది ప్రజా ఆకాంక్షకు ఇది అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పంటాం. ఈ వేదిక ప్రజా ఆకాంక్షకు అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.